ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తునందు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, సువార్త ప్రకటించడం అనేది క్రైస్తవునికున్న ఒక విధ. ప్రతి క్రైస్తవుడు సువార్త ప్రకటించాలా అనేది ఒక ప్రశ్న. వాస్తవానికి సువార్త ప్రకటించడానికి ఫలానా వారు ప్రకటించాలి, ఫలానా వారు ప్రకటించకూడదు అనేది ఏమీ లేదు. సత్యాన్ని గుర్తించి అసలు సువార్త అంటే ఏమిటో దాని సంగతులను అవగాహన చేసుకుని ఖచ్చితంగా ప్రకటించాలి. ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. చాలా మంది మాట్లాడుతున్న మాటలు ఏమిటనంటే, సువార్త ప్రకటించాలంటే నీకు పిలుపు ఉందా, లేక నువ్వు సమర్పించుకున్నావా, ఇలాంటి కొన్ని విషయాలు చెప్పి సువార్త ప్రకటించాలని ఒక ఆసక్తిని చంపుతున్న వారు ఉన్నారు. మీరు గమనించండి, సువార్త ప్రకటించడానికి నేను మరలా చెప్తున్నాను, దేవుడు ప్రత్యేకంగా వచ్చి నేను పిలవడం. వాక్యము నీకు అర్థమవుతుంది, వాక్యములో ఉన్న సంగతులు వేరొకరికి చెప్పాలని ఒక తపన నీకు కలుగుతుందనంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడని అర్థం. దశలోనికలు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మా సువార్త ద్వారా మిమ్ములను పిలిచిన అంటాడు. అంటే వాక్యం అనేది ప్రకటింపబడుతున్నప్పుడు ఆ వాక్యం మనకి మన యొక్క హృదయాన్ని ఆకర్షించినప్పుడు ఆ వాక్యంలో ఉన్న సంగతులు మనకు అర్థమయ్యి వాటిని వేరే వారికి చెప్పాలని ప్రేరేపణ కలుగుతున్న ప్రతి వ్యక్తి కూడా సువార్త ప్రకటించడానికి అర్హుడే. సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈ లోకం ఖచ్చితంగా మరొక జీవితం ఉందనే సంగతిని ఎరుగక బ్రతుకుతుంది. ఈ రోజు మనం ఉన్నాం, రేపు చనిపోతాం గనుక ఈ రోజు తిందుము త్రాగుదుము అని తమ జీవితాలను ఈ లోకం మట్టుకు మాత్రమే ఆలోచిస్తుంది తప్ప మరొక లోకం ఉందని, మరొక లోకంలో గొప్ప జీవితం దేవుడు ఏర్పాటు చేశాడనే ఒక నిరీక్షణ లోకానికి లేదు. ఆ నిరీక్షణను అందించవలసిన బాధ్యత క్రైస్తవుడికి ఉంది. ఈరోజు చాలా మంది దేవుని యొక్క సువార్తను ప్రకటించే విషయంలో కూడా చేసే ఒక తప్పు ఏంటంటే, సువార్త అంటే ఆయన మరణ సమాధి పునరుద్ధానం. అంటే ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచే ప్రతివాడు కూడా మరణించి సమాధి చేయబడి మరలా తిరిగి లేపబడతాడు అనే ఒక నిరీక్షణను ప్రజలలోకి తీసుకువెళ్ళాలి. ఇదే సువార్త. కానీ చాలా మంది చేసే ఒక పని ఏంటంటే, మీ అప్పులు ఉన్నాయా, ప్రభు దగ్గర రండి. మీకు శ్రమలు ఉన్నాయా, ప్రభు దగ్గర రండి. వ్యాధులు ఉన్నాయా, ప్రభు దగ్గరికి రండి. మీ పిల్లలకు వివాహాలు, లేక వారి చదువులు, లేక మీ గృహాలు ఇవన్నీ మీకు కలగాలంటే ప్రభు దగ్గర రండి అని చెబుతూ ఉంటారు. నేను ఒక మాట చెప్తున్నాను, ఇవి తప్పని నేనేమంటలేదు. వాస్తవానికి ప్రభు దగ్గర సకల ఆశీర్వాదం ఉంది. మీ మీ అవసరాలు ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతుందని బైబిల్ చెబుతూ ఉంది, ఫిలిప్పీ పత్రిక 4:19లో. కానీ ఇది సువార్త కాదు. ఈ లోక సంబంధమైన వాటి కొరకు నిరీక్షణ కలిగించే వారిని చేయకూడదు. ఆత్మ సంబంధమైనది పరలోకం కొరకు ప్రజలను నిరీక్షణ కలిగించాలి. అదే సువార్త. దాన్ని మాత్రమే ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలి.